అవసరం కోసము అత్యవసర పరిస్థితుల వల్ల బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఏవైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే ఆ బ్యాంకుల రికవరీ ఏజెంట్లు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు. గంటకు ఫోన్లు చేయటం, బంధువుల ముందు పరువు తీస్తామని బెదిరించటం, నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం వంటి చర్యలతో వినియోగదారులకు నరకం చూపిస్తున్నారు. తీరా బ్యాంకులను నిలదీస్తే ఆ ఏజెంట్లు మా వాళ్ళు కాదు, థర్డ్ పార్టీ వాళ్ళు అంటూ బ్యాంకులు తప్పించుకుంటున్నాయి. ఇలాంటి అవమానీయ వేధింపులన్నిటికీ శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఆర్బీఐ బాధ్యతాయుత వ్యాపార నియమావళి సవరణ మార్గదర్శకాలు 2026 పేరుతో ఒక చారిత్రాత్మక ముసాయిదాను విడుదల చేసింది. ఈ సవరణ చట్టం ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ కొత్త ముసాయిదా చట్టంలో లోన్ రికవరీ ఏజెన్సీలు, ఏజెంట్లు అనే పదాలకు ఆర్బీఐ అత్యంత స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది. లోన్ రికవరీ కార్యకలాపాల్లో పాల్గొనే అవుట్ సోర్సింగ్ సంస్థలను రికవరీ ఏజెన్సీలుగా, కస్టమర్లతో నేరుగా మాట్లాడే వ్యక్తులను రికవరీ ఏజెంట్లుగా వర్గీకరించింది. ఇకపై బ్యాంకులు తమ ఇష్టానుసారంగా రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సర్టిఫికేట్ లేదా దానికి సమానమైన అర్హత పత్రాలు ఉన్న ప్రొఫెషనల్స్ ని మాత్రమే ఏజెంట్ గా పెట్టుకోవాలి. తమ సంస్థ తరపున ఏ ఏజెన్సీలను నియమించామో ఆ వివరాలన్నిటినీ బ్యాంకులు తమ అధికారిక వెబ్సైట్లలో బహిరంగంగా ఉంచాలి. ఒకవేళ ఏజెంట్లు తప్పులు చేస్తే దానికి ఆయా బ్యాంకులే పూర్తి బాధ్యత వహించేలా చట్టాన్ని కఠినతరం చేశారు. చాలా సందర్భాల్లో రికవరీ ఏజెంట్లు సడన్ గా ఇళ్లపైకి, ఆఫీసులపైకి వచ్చి రచ్చ చేస్తుంటారు. కానీ అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ ఆటలు సాగవు. ఏజెంట్లు లోన్ రికవరీ కోసం కస్టమర్ ఇంటికి లేదా ఆఫీసుకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక రోజు ముందే ఆ విషయాన్ని బ్యాంకులు కస్టమర్ కు అధికారికంగా తెలియజేయాలి. అంతేకాదు, ఇంటికి వచ్చే ఏజెంట్ తన వెంట బ్యాంకు ఇచ్చిన రికవరీ అనుమతి పత్రాన్ని, ఐడి కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఒకవేళ విజిటింగ్ స్కెడ్యూల్ ఖరారైన తర్వాత రికవరీ ఏజెంట్ ఏదైనా కారణంతో రాకపోతే ఆ విషయాన్ని కూడా బ్యాంక్ కస్టమర్ కు వెంటనే మెసేజ్ లేదా ఈమెయిల్ ద్వారా అప్డేట్ చేయాలి. ఈ నిబంధనల వల్ల ఏజెంట్లు తమ ఇష్టం వచ్చినట్లు కస్టమర్ల ఇళ్లపైకి దాడులు చేసే అవకాశం ఉండదు. కస్టమర్లను మానసిక క్షోభకు గురి చేసే అర్ధరాత్రి ఫోన్ కాల్స్ పై ఆర్బీఐ గట్టి నిఘా పెట్టింది. ఇకపై రికవరీ ఏజెంట్లు కేవలం ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల లోపు మాత్రమే కస్టమర్ ను సంప్రదించాలి. కస్టమర్ తో ఎల్లప్పుడూ మర్యాదగా ప్రవర్తించాలి. వారి పరువుకు భంగం కలిగించే పనులు చేయకూడదు. ఒకవేళ కస్టమర్ లోన్ కట్టకపోతే అతని స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేసి ఆ విషయం చెప్పడం కానీ, చెప్తామని బెదిరించటం కానీ చేయకూడదు. కస్టమర్ల ఇంట్లో పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లి రచ్చ చేయటం పూర్తిగా నిషిద్ధం. ఒకవేళ ఏజెంట్లు పరిధి దాటి ప్రవర్తిస్తే కస్టమర్ల వ్యక్తిగత స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడేందుకు ఈ చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఇకపై బ్యాంకు ఉద్యోగాలు గాని, ఏజెంట్లు గాని కస్టమర్ కు చేసే ప్రతి ఒక్క ఫోన్ కాల్ ను బ్యాంకులు తప్పనిసరిగా రికార్డు చేయాలి. ఆ రికార్డింగులను 6 నెలల పాటు భద్రపరచడం ఆబ్కారీ, బ్యాంకింగ్ నియమాల ప్రకారం ఖచ్చితం. భవిష్యత్తులో ఏవైనా న్యాయపరమైన సమస్య లేదా వేధింపుల ఫిర్యాదు వచ్చినప్పుడు ఈ కాల్ రికార్డులే సాక్ష్యాలుగా మారుతాయి. అలాగే కస్టమర్ల ఫోన్ నెంబర్లు, లోన్ వివరాలు, ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేయటం చట్టరీత్యా నేరం. కస్టమర్ల ఫోన్ లోని కాంటాక్ట్ డేటాను లేదా గ్యాలరీ డేటాను బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించడానికి వీల్లేదు. లోన్ రికవరీ కోసం పాత ఏజెన్సీలను మార్చే విషయంలోనూ కోర్టు వివాదాలు ఉంటే ఆంక్షలు విధించారు. ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ లో ఫోన్లు, ట్యాబులు కొని ఈఎంఐలు కట్టకపోతే కంపెనీలు ఫోన్లను పూర్తిగా బ్లాక్ చేసేస్తున్నాయి. దీనిపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్క ఈఎంఐ కట్టలేదన్న నెపంతో కస్టమర్ ఫోన్ ను పూర్తిగా బ్లాక్ చేయకూడదు. కస్టమర్ లోన్ కట్టకుండా 60 రోజులు దాటితేనే మొదటి నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత మరో 21 రోజుల సమయం ఇచ్చి రెండో నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత కూడా కట్టకపోతేనే ఫోన్ ను పరిమితంగా బ్లాక్ చేయాలి. ఆ బ్లాకింగ్ లో కూడా ఇన్కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ సేవలు, ప్రభుత్వ సందేశాలు, ఇంటర్నెట్ ను ఆపకూడదు. ఒకవేళ కస్టమర్ లోన్ డబ్బులు కట్టిన తర్వాత కూడా బ్యాంకులు ఫోన్ సేవలను పునరుద్ధరించకపోతే ఆలస్యమైన ప్రతి గంటకు 250 రూపాయల చొప్పున కస్టమర్ కు బ్యాంకులే పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ముసాయిదాపై మే 31 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. మరి ఆర్బీఐ తెస్తోన్న ఈ అద్భుతమైన నిబంధనలపై
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Bye bye.